ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో అందరికీ వందనాలు. లోకరక్షణ సువార్త మినిస్ట్రీస్ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి మరియు వాక్యాన్ని మరి వీడియోస్ని మీరు అందరూ వింటూ చూస్తూ మరి లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. అందుకు మీ అందరికీ మరి ధన్యవాదాలు. మీకు అందరికీ నిన్ను వందనాలు తెలియవస్తున్న దేవుని నామంలో మీకు శుభములు కలుగునుగాక. అలాగే ఈరోజు వాక్య భాగంలో మరి దేవుడు ప్రత్యక్షత, యెహోవా దేవుని ప్రత్యక్షత, త్రియేక దేవుని ప్రత్యక్షత కొంతమందికి కలిగి ఉన్నది. అది ఎవరెవరికి కలిగి ఉన్నదంటే ప్రత్యక్షత అబ్రహాం గారికి, ఇస్సాకి, యాకోబు గారికి, హాగరికి కొన్ని సందర్భాల్లో దేవుని కొంతమందికి మోషే గారికి, అలాగే మరి కొంతమందికి మాట్లాడారు, కనబడారు అన్నట్టు మనం మరి వాక్యంలో చూస్తున్నాం. చూస్తున్నది మరి దేవుడు వారితో మాట్లాడినప్పుడు మరి మాట్లాడారు కాబట్టి ఆ ప్రత్యక్షత ఏమిటి, దాని నిజంగా దేవుడు కనపడ్డా కనబడలేదా? పరిశుద్ధ గ్రంథములో నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనములో, మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు అనే దాని గురించి చెప్పదలుచుకున్నానండి. దాని గురించి వాక్యము మనం రిఫర్ చేద్దాం. మరి ఇక్కడ మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు అంటే యెహోవా దేవుడిని ఎవరు చూడలేదు, చూడనేరడు అన్నప్పుడు మరి అబ్రహాం గారికి జరిగిన ఆయనకి కలిగిన ప్రత్యక్షత, అబ్రహాం గారితో మరి మాట్లాడిన దేవుడు, ఇస్సాకు, యాకోబు మరి వీరితో, మోషే గారితో ముఖాముఖిగా మాట్లాడిన దేవుడు ఒకరేనా? ఎవరు మాట్లాడినట్లయితే మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ లేఖన భాగంలో ఈ మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రికలు మరి ఇట్లా ఎవరు చూడనేరడు ఉన్న దానికి అర్థమేమిటి కనుగొనే ప్రయత్నం చేద్దాం. అయితే మరి వారికి కనిపించినటువంటి ప్రత్యక్షతను మరి మేము చూసాం దేవుడిని అన్నప్పుడు మరి వీళ్ళేమో మరి ఇక్కడేమో మరి దేవుడు మరి ఎవరూ చూడనేరడు, ఆయన నుండి వచ్చినటువంటి ప్రత్యక్షత కలిగినటువంటి కుమారుడు తప్ప ఎవరూ ఆయన చూసి ఉండలేరని మరి వాక్య భాగంలో చూస్తున్నాం కదా. మరి ఇక్కడ జరిగేటువంటి మరి ఆయన అబ్రహాం గారు, ఇస్సాకు, యాకోబు గారు, మోషే గారు, హాగరు మరి వీళ్ళందరూ మరి కొంతమంది చూశారు. మరి చూసినప్పుడు మరి చూసినది ఎవరు, ఈ ప్రత్యక్షత ఎవరి వల్ల మరి జరిగినది ఏంటనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆదికాండము 16వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారయి దాసి అయిన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోవుచున్నాను నేను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను, అది లెక్కింపవేలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇస్మాయేలు అను పేరు పెట్టుదువు. అతడు మరి 13వ వచనంకి వచ్చేస్తే 13వ వచనానికి 16వ అధ్యాయం 13వ వచనం చూస్తే, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. ఎవరు? హాగరుతో మాట్లాడుతున్నటువంటి యెహోవా దూతకే చూచుచున్న దేవుడవు నీవే అని పేరు పెట్టింది. ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరు? దూత మాట్లాడుతున్నట్లుగా మరి మనం ఇక్కడ చూస్తున్నాం. మరి దేవుడు మరి చూస్తున్నది దూత అయితే మరి ఈవిడ ఏం పెట్టేసిందంటే పేరు, చూస్తున్న నీవు అంటే దేవుడా నువ్వే చూస్తున్నావు కాబట్టి అని ఆ దూతకి ఏం పేరు పెట్టేసింది? చూచుచున్న దేవుడవు నీవే అని. అంటే దేవుడని ఆ దూతకి ఆవిడ పేరు పెట్టేసేసి
ఆవిడ పేరు పెట్టేసింది. ఓకే. అది చూచుచున్న దేవుడవు నీవే అని ఆ పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. పేరుకు దేవుడికి చూచుతున్న దేవుడని పేరు పెట్టేసేసి మరి చూచుతున్న దూత అయితే దూత ఈవిడితో మాట్లాడితే మరి ఆవిడ ఏం చేసింది, హాగర ఏం చేసింది, చూచుతున్న దేవుడు అని దేవుడికి పేరు పెట్టింది. మరి ఇక్కడేమో ఎవరు ఆయనతో మాట్లాడున్నప్పుడు మరి ఈవిడితో మాట్లాడినది ఎవరు అని చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు, ఇక్కడ అబ్రహాం గారిని మరి దేవుడు ఏం చేశాడు, నీకు ఒక్కగానొక్క కొడుకుని మరి ఇచ్చినటువంటి సంతానం లేక పుట్టినటువంటి సంతానాన్ని దేవుడు వాగ్దానం చేసి, దేవుడు వాగ్దానం ద్వారా అబ్రహాం గారు శారా మరి ఆవిడ సంతానాన్ని పొంది ఉన్నారు. మనకు తెలిసిందే కదా, పొంది ఉన్నారు. మరి ఆ పొంది ఉన్నటువంటి సంతానాన్ని, ఆ ఇస్సాకుని మరి ఎవరు దేవుడు నీకు ఒక కొడుకుని మరి నాకు బలి ఇమ్మని అడగటం, ఈయన ఏం చేశారు, అబ్రహాము ఇవ్వటానికి మరి వెళ్తున్న పరిస్థితుల్లో మనము దేవుడు 22వ అధ్యాయం, ఆదికాండము 22వ అధ్యాయం మొదటి వచనం. దేవుడు అబ్రహామును పరిశోధించను ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అని. మరి అబ్రహాము గారిని దేవుడు పిలిచినప్పుడు అబ్రహామా అన్నప్పుడు చిత్తము ప్రభువా అని అన్నారు. అంటే మరి ఇక్కడేం దేవుణ్ణి చూడనేరడు అన్నప్పుడు మరి ఇక్కడేమో డైరెక్ట్ గా మనం చూసినట్లు పిలుస్తుంటే, అబ్రహాం గారిని పిలుస్తుంటే అబ్రహాం ఏమో చిత్తము ప్రభువా అని మరి పలకటం. మరి దీన్ని బట్టి 10వ వచనం చూద్దాం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతని పిలిచెను. ఇక్కడ పిలిచింది ఎవరు, అబ్రహామా అని యెహోవా దూత. అందుకు అతడు చిత్తము ప్రభువా అని. చిత్తము ప్రభువా అని పిలిచినది దూత, ఈయన అన్నది చిత్తము ప్రభువా అన్నది దూతనే. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని నేమియూ చేయకము, నీకు ఒక్కడేయున్న నీ కుమారుని నాకియ వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది. నీకు ఒక్కడేయున్న నీ కుమారుని నాకియ వెనుదీయలేదు గనుక, నువ్వు ఒక్కడే ఉన్న కుమారుని బలిమ్మన్నది ఎవరు, యెహోవా దేవుడు. ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరు, దేవుని దూత. మళ్ళీ ఏమంటుంది, నీకు ఒక్కగానొక్క ఉన్న కొడుకుని నాకియ వెనుదీయగా అంటుంది ఏంటి అంటున్నారు ఎవరు అంటే దూతకి కాదు కదా బలిచ్చేది, మరి దూతకి కాదు కదా బలిచ్చేది, యెహోవా ఇమ్మన్నప్పుడు ఈయన బలిచ్చేది ఎవరికి, యెహోవాకి. మరి ఈవిడ దూత మధ్య మరి వచ్చి మాట్లాడుతున్న దూత, నీ ఒక్కగానొక్క కొడుకుని బలి ఇవ్వటం నాకు బలి మరి నాకు ఇవ్వటానికి వెనుతీయలేదు గనుక, ఒకడైనా నీ కుమారుడు నాకు వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని. మరి నాకు వెనుదీయలేదు గనుక అంటే నాకు భయపడువాడు అని అనాలి కదా. మరి నాకు భయపడు అని అనుకున్నా మళ్ళీ దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. మళ్ళీ ఇందువలన నాకు కనబడుచున్నది. ఇక్కడ అడుగుతున్నదేమో దేవుని దూతగాని మనం చూస్తున్నాం. బలి ఇవ్వటం ఎవరు ఇమ్మన్నారు, యెహోవాకి ఇమ్మన్నారు. యెహోవాకి బలి ఇచ్చేటప్పుడు దేవునికి భయపడువాడు అనాలి కదా. మరి దేవుని భయపడువాడు అనుకున్నా నాకు భయపడువాడు అని అనటం బట్టి మనం చూస్తున్నాం. భయపడువని ఇందు మూలం నాకు కనబడుచున్నది అని. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాం వెళ్లి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. ఆ అబ్రహాం ఆ చోటికి యెహోవా ఈరే అని పెట్టారు. అబ్రహాం గారు ఏం చేశారు, యెహోవా ఈరే అంటే యెహోవా ఇక్కడ నాతో మాట్లాడాడు కాబట్టి యెహోవా ఈరే అన్నాడు. మరి ఆ వాక్యములో ఏంటి, ఎవరు మనిషిని ఏ మనుష్యుడు మరి తండ్రి అయిన దేవుని ఎవ్వరు చూడలేదు, ఆయన మాట వినలేదు, ఆయన చూడనేరడు అని మనం అక్కడ అంటుంటే, మరి ఇక్కడేమో మరి యెహోవా ఈరే అంటే యెహోవాగా నాకు కనపడ్డారు, యెహోవా మరి మాట్లాడానని చెప్పేసి మరి ఈయన ఆ ప్లేస్ కి యెహోవా ఈరే అని మరి పేరు పెట్టేసినట్టు మనం చూస్తున్నాం. యెహోవా దూత 22వ అధ్యాయం ఆదికాండం 15వ వచనం చూద్దాం. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు, యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని వెనుతీయలేదు కనుక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించను.
దూత మాట్లాడుతూ దూత మాట్లాడుతూ ఈ ఈ కార్యము చేయటానికి నువ్వు వెను తీయలేదు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తానంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పాలి కానీ నేను నిన్ను ఆశీర్వదిస్తానని మరి దూత వచ్చి మరి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అన్న మాట మరి చూస్తున్నాం. అంటే ఇక్కడ మాట్లాడేది ఎవరు అనేది దూత మాట్లాడుతుందా లేకపోతే దేవుడు మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? అక్కడేమో చూస్తేనేమో ఎవ్వరు దేవుడిని చూడలేదు, చూడనేరడు తండ్రి అయిన మరి దేవుడిని యెహోవా దేవుడిని ఎవరు చూడలేదు, చూడనేరడు అక్కడ ఉన్నప్పుడు మరి ఇక్కడేమో మరి ఇక్కడ యెహోవా మాట్లాడుతున్నట్టుగా దూత మాట్లాడుతున్నారు సందర్భానుసారంగా మరి మాట్లాడుతున్నట్టు మనం కనపడుతున్నాం. ఇక్కడ దూత మాట్లాడుతూ నీకు ఒక్కడైన కొడుకుని దేవునికి ఇయ్యటానికి వెనుతీయలేదు కానీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనాలి కానీ మరి నీకు దేవుడు మరి దూత వచ్చి నీవు దేవునికి భయపడుతున్నావు, నీవు ఒక కుమారుణ్ణి మరి నాకు ఈ వెనుతి అంటే దూత వచ్చి ఇమ్మన్నదేమో యెహోవా దేవుడు, ఇక్కడ బలిస్తా మాట్లాడుతున్నదేమో దూత. మళ్ళీ నేను దూత ఏమంటుంది, నీకు కొడుకుని దేవునికి ఇవ్వటానికి భయపడువాడు అనకుండా నాకు ఇవ్వడానికి భయపడువాడు అని నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటుంది. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, దూత ఆశీర్వదిస్తుందా? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అనాలి కదా, అనకాకుండా నేను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందులు ఇసుక వలెను నిన్ను సంతానము నిశ్చయముగా విస్తరింపజేసిన అని ఎవరు మాట్లాడుతున్నారు? దూత మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఆదికాండం 32వ అధ్యాయం 3వ వచనం నుంచి చూద్దాం. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టెను. దేవుడు ఇక్కడ ఏమిటంటే యాకోబు గారు తన అన్నను ఎదుర్కోవటానికి తన అన్నని మోసం చేసిన పరిస్థితి వెళ్ళిపోయి తను చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ తన దేవుని ఆజ్ఞానుసారంగా మరి రావటం, తన స్వదేశానికి రావటం, అక్కడ అన్నని మీ అన్నయ్య వస్తున్నాడు, నువ్వు చేసిన దానికి నిన్ను ప్రతీకారం తీర్చుకుంటాడని చెప్పేసి జనులు చెప్పిన దానికి మరి యాకోబు గారు భయపడిపోతూ భయపడిపోతూ ఉన్న సందర్భంలో ఇక్కడ మనం చూస్తున్నాము. యాకోబు తన అన్నకు భయపడుతూ ఏం చేస్తాడు ఏంటి మరి ఎలాగా అని చెప్పేసి తన మరి సంతతిని, తన ఉన్నటువంటి సంపదను, తన మరి జంతువులన్నిటిని పంపించేసేసి అతను మరి యాకోబు ఏమంటున్నాడు, నా తండ్రి అయిన దేవా, యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా అంటున్నాడు. నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా అని ప్రార్థిస్తున్నాడు. ప్రార్థిస్తున్నప్పుడు అంటే తండ్రి అనేది ఎవరు, దేవుడు అనేది తండ్రి అయిన మరి దేవుడు అబ్రహాముకు తెలుసు, యాకోబుకు తెలుసు, ఇస్సాకుకు తెలుసు అన్నట్లు మనం ఇక్కడ ఉన్నది. దాన్ని నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, యాకోబు దేవా అంటున్నప్పుడు ఈ తండ్రి గురించి యెహోవా దేవుడి గురించి యాకోబు గారికి అబ్రహాముకి ఇస్సాకు తెలుసు, ఈయనకు కూడా తెలుసు. మరి ఈయన కూడా తెలిసినప్పుడు అక్కడేమో మరి ఎవరు చూడలేదు, మాట్లాడలేదు, చూడనేరడు అన్నప్పుడు మనం ఇక్కడేమో చూసినట్లుగా, తెలిసినట్లుగా, ఎరిగినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అట్లాగే ఇక్కడ మరి తన అన్న ఏసావును యాకోబు గారు ఎదుర్కోవటానికి మరి చూస్తూ మరి ఉన్నటువంటి జనాలందరినీ పంపించేసినప్పుడు మరి యాకోబు గారు ఒక్కడే మిగిలిపోయినట్లు చూస్తున్నాం. ఇక్కడ 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. మరి యాకోబు గారు ఒక నరుడితో పెనుగులాడారు అని అంటున్నారు. యాకోబు పెనుగులాడింది నరుడితో అన్నట్టు మనం చూస్తున్నాం. ఆ నరుడు అతను యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనిగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనీయనను. నీవు నన్ను ఆశీర్వదించితే గాని పోనీయనను అంటే నరుడుగా వచ్చినది ఎవరంటావు? దేవుని దూత మరి యెహోవా. మరి వచ్చినప్పుడు ఈయన నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనీయను అని ఆయనతో మరి అక్కడ పెనుగులాట జరిగినట్టు చూస్తాం. ఆయన నీ పేరేమిని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి. ఆ మనుష్యుడు ఎవరు అంటున్నారంటే ఆ మనుష్యుడు
నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడేది గెలిచాడు. దేవునితో పోరాడు అంటే ఇతను పోరాడేది మనుషుడితో కదా. మనిషితో పోరాడినప్పుడు మరి దేవునితో పోరాడాము అని ఎలా అంటున్నారు ఇక్కడ? అంటే దేవునితో పోరాడేది ఎవరితో? ఇక్కడ ఉన్నటువంటి మనిషితో. ఇక్కడ మనిషితో పోరాడుతున్నప్పుడు దేవునితో నీవు మనుషులతో పోరాడుతున్నావు, దేవునితో కూడా పోరాడుతున్నావు అని చెప్పేసి ఒక మనుష్యుడు మరి అంటున్నాడంటే ఆ మనుష్యుడి రూపంలో వచ్చిన దేవదూత మరి యెహోవానా వచ్చినట్లయితే మరి అక్కడేమో ఎవరు నిన్ను చూడరు, దేవుడిని తండ్రి అయిన దేవుడిని ఎవరు చూడలేదు, చూడనేరడు అన్నప్పుడు మరి ఇక్కడ చూచేది ఎవరుగా మనం గ్రహించాలి. అలాగే ఆ తర్వాత ఎన్నో వచనం 30వ వచనంలో 30వ వచనం చూద్దాం. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అను పేరు పెట్టెను. యాకోబు మరి ఆయనతో ఒక మనుషుడితో పెనుగులాడి చేసి ఆయన కనిపెట్టారు. ఎవరంటే దేవుడి కింద ఈయన ఫిక్స్ అయిపోయాడు. ఆయన్ని కనిపెట్టి ఆయన్నే పోరాడి నేను దేవునితో ముఖాముఖిగా యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని ఒక పేరు పెట్టేశాడు. పెనుయేలు అని స్థలానికి పేరు పెట్టాడు. అయితే ఇక్కడేమో మరి ఇక్కడ మనిషితో పోరాడానని మాట్లాడనాలి కదా. మరి దేవునితో నేను దేవుని ముఖాముఖిగా చూచాను, మరి దేవునితో నేను పోరాడానని ఈయన ఎలాగా అంటున్నాడంటే ఈయన ఎవరో, ఆ దేవుడు ఎవరో ఈయన తెలుసు, ఈయన చూసినట్లుగా ఈయన తెలుసు, ఈయన ఉన్నారు అంటే. అలాగే అబ్రహాంకి కనబడిన దేవుడు, ఆ ఇస్సాకుకి కనబడిన దేవుడు, హాగర్కి కనబడిన దేవుడు, అలాగే యాకోబుకి కనబడిన దేవుడు ఇవి మరి దేవుడు కనబడినట్లయితే మరి అక్కడ మరి ఏ మనుష్యుడు చూడనేరడు అనేది దానికి అర్థం ఏమిటనేది మనం ఆదికాండము 48వ అధ్యాయంలో మరి ఇశ్రాయేలు బాగా ముసలివాడైపోయి ఉండటం మనం చూస్తాం. ఆయన తన కొడుకులను పిలిపించి మరి ఆశీర్వదిస్తానికి మన కొడుకులను పిలిచినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. అంటే అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను దూత తప్పించటం ఏమిటి అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. అంటే ఇక్కడ దూత అంటే మరి ఎవరనేది మనం ఒక అనుమానం రావచ్చు. దూత అంటే మరి దేవుడు అనాలి కదా. సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దేవుడు అనాలి కదా దూత అన్నట్లు మనం చూస్తున్నాం. అలాగే యెషయా 48వ అధ్యాయం, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గి వినుము, నేనే ఆయనను, నేను మొదటివాడను కడపటివాడను, నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసెను, నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడువాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడనున్నవాడను. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. అంటే ఇక్కడ ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, మాట్లాడుతున్నాను మీతోను. అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడును. అది పుట్టిన కాలం ఏది? భూమి ఆకాశాలను సృష్టి ఆరంభము కాకముందు నుండే దేవుడు నేను ఉన్నాను అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నా. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. పంపిన ప్రభు అని యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అని మరి ఇక్కడ వచ్చినటువంటి యేసుక్రీస్తు చూస్తున్నాం. ఏంటంటే దేవుడు అంటే ఎవరంటే ఇప్పుడు మనం దీన్ని చెప్పిన విధానాలు బట్టి మీకు మరి ఇక్కడ ఎవరు మనుష్య రూపం ఎత్తిన వారు, మనుష్యుడు అన్నవారు ఎవరు దేవునిని చూచి ఉండలేరు, ఆయన మాటని వినలేరు, ఎవరు చూడనేరడు అని. మరి ఆయన మనుష్యుడు అన్నవాడు చూడలేడు, ఆయన చూసిన వాడు ఆయన దగ్గర నుంచి వచ్చిన కుమారుడైన క్రీస్తే ఆయనను బయలుపరచెను, ఆయనను మరి
మనకి తెలియపరిచినట్లుగా వాక్యం చెప్పుచున్నది. అంటే మనం ఈ లేఖనాల ప్రకారం మన అబ్రహాము గారితో మాట్లాడింది, హాగరు దూతగా మాట్లాడింది, అబ్రహాముతో దూతగా మాట్లాడింది, మరి హాగరుతో దూతగా మాట్లాడింది, మరి యాకోబుతో పెనుగులాడినది, యాకోబు గారితో పెనుగులాడటం, ఇస్సాకుతో మరి మాట్లాడడం, మరి మోషే గారితో మరి పిలవటం, మోషే గారితో ప్రత్యక్షంగా ముఖాముఖిగా మాట్లాడడం, ఇదంతా ఎవరు అంటే మరి కుమారుడైన యేసు క్రీస్తు. ఆయన ప్రత్యక్షత అంటే ఆయన భూమి పునాది వేయబడక మునిపే మరి ఆయన బహుళత్వంలో ఉన్నటువంటి దేవునిగా మనం చూస్తాం. అంటే దేవుడు యెహోవా దేవుడే తన మహిమని మరి కనబరచడం కోసం మరి కుమారుడైన క్రీస్తుగా మరి మనకే మరి ఆ కుమారుడైన క్రీస్తే మన అబ్రహాముతోను, యాకోబుతోను, ఇస్సాకుతోను, హాగరుతోను, మోషే గారితోను మరి క్రీస్తు యేసు ప్రభువు గారే మాట్లాడినట్లుగా మరి లేఖనాలను బట్టి తిరుగుతాం. అంటే మరి ఈ లేఖనాలు బట్టి మనం అర్థమవుతుంది ఏదంటే మరి యెహోవా దేవుడిని ఎవడు చూడనేరాడు. మరి ఆయన చూడడానికి మరి కోటి సూర్యుల కాంతితో మరి ఆయన ఉన్నప్పుడు, మరి ఆయన మనిషి అన్నవాడు చూడనేరడు అన్నప్పుడు, మన శక్తి సరిపోదు చూడలేము అన్నప్పుడు, మరి ఆయన ప్రత్యక్షతను మనకు కనబరచాలంటే కుమారుడైన యేసు క్రీస్తు ఆయనే మనతో మరి భూమి ఆకాశములు పునాది వేయబడక మునిపే ఆయన మనతో ఉన్నారు. ఆయనను మనతో ఉన్నారుగా మరి ఉన్నట్లుగా మరి అంటే ముందు నుంచి ఆది నుండి ఆది నుండి ఆయన మరి ఉన్నట్లుగా మరి లేఖనాల ప్రకారం మనం ఇప్పుడు చేసినటువంటి అధ్యయనాలు, ఇప్పుడు చేసినట్టు లేఖన మరి అటువంటి మరి వాటిని పరిశీలించినట్లయితే మనం ఆ భాగాన్ని మనం అర్థమవుతుందని నేను వాటిని మీకు మరి తెలియపరిచానని నేను నమ్ముచున్నాను. మరి ఈ వాక్య భాగాన్ని మీరు అందరూ మరి తెలుసుకొని దేవుడు మరి కుమారుడుగా మరి పుట్టినప్పటి నుంచే మనకి ప్రత్యక్షం అవటం కాదు, కానీ ఆయన తండ్రి అయిన దేవుడు ఉన్నప్పటి నుండే ఆయన భూమి ఆకాశముల సృష్టి ఆరంభము కాకమునిపే ఆయన ఉన్నట్లుగా మరి ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ మరి త్రియేక దేవుని ఏకత్వము ఏకదేవుని బహుళత్వంలో ఉన్నటువంటి దేవుడు మరి అక్కడ ఉన్నట్టు వారిగా మనము అర్థం చేసుకోవాలని నేను ఈ వాక్యము మరి వివరం బట్టి నేను మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మరి అర్థం కాకపోతే నేను చెప్పింది మరి మీకు అందరికీ అర్థమైందనే నేను తలుస్తున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మీరు ఈ చూపించినటువంటి రిఫరెన్స్లు మీరు కొంచెం మరి అధ్యయనం చేసినట్లయితే మీరు అందరికీ మరి అర్థమవుతుందని నేను అందరూ భావిస్తున్నాను. అలాగే దేవుడు తన కృపని తన మరి మహిమని మనందరికీ మరి చూపిస్తూ మనము ఆయన యొద్ద నుండి మరి తప్పిపోయేవారుగా కాకుండా మరి ఆయన కృపను బట్టి ఆయన కృప బాహుళ్యముల చేత మనల్ని అందరినీ కాపాడుతూ మనందరినీ తన రెక్కల చాటును భద్రపరుస్తున్నాడని ఈ లేఖన భాగాలను బట్టి మనకు అర్థమవుతుంది. అట్టి దేవుని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అట్టి కృపాధన్యత మనకి మరి చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ తోడై యుండును గాక. ఆమేన్.